హలో దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్మ్. వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది. చెయ్యాలి అనిపించింది, కానీ చేసే టైం ఉండదు. చెయ్యాలి అని అనిపించినా ఎందుకో చెయ్యాలి అంటే ఆ టైంలో హ్యాపీగా అనిపించదు. మిషన్ కుట్టేప్పుడు వీడియోస్ చేయాలి అనుకుంటా, అసలు కుదరట్లా. మిషన్ షాప్ దగ్గర పెట్టాం కదా, అది షాప్ లా పెడదామని అనుకొని అక్కడ పెట్టాను. కాకపోతే అది షాప్ లో పెట్టడానికి ముహూర్తం కూడా లేదు. సరే తెచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకొని కుట్టుకుందాంలే అనుకుంటున్నా. ఇక డైలీ వీడియోస్ అనేవి ఖచ్చితంగా పెడతా. మరియు ఎక్కువగా పెడతానని చెప్పను, ఎందుకంటే డైలీ ఒక్కటైనా పెట్టడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మనిషికి వాల్యూ అనేది ఎప్పుడు ఉంటుందో చెప్పనా? మనిషి మామూలుగానే అయినా సరే, ఏ మనిషి అయినా సరే కష్టపడి మనం ₹1 సంపాదిస్తేనే మనకి వాల్యూ ఉంటుంది. సంపాదించకుండా మనం కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. దానికన్నా మనకి కష్టపడ్డామనుకో, ఆ రూపాయి పోగేసుకుంటే దేనికో దానికి యూజ్ అవుతుంది. అలాగే మెయిన్ యూజ్ అవ్వడం అలా ఉంచితే మనకి రెస్పెక్ట్ అనేది ఉంటుంది. మనకి మెయిన్ ఎవరో ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మన బంధువులు అని అనుకుంటాం. వాళ్ళ దగ్గరే మనకి ఎక్కువ రెస్పెక్ట్ దొరకదు. మనం ఏం ఆశిస్తాం చెప్పండి? ఒక్క రెస్పెక్ట్ కి తప్పించి. ఒకవేళ నీ దగ్గర ఉంటే నువ్వు 10 సార్లు తిని 20 సార్లు వెళ్ళు, అంతేగాని అవతల వాళ్ళ దగ్గర లేదు అని అవతల వాళ్ళని చులకన చూస్తే రాదు కదా. ఎవరిని తక్కువ చేసి కాదు, ఏదైనా సరే ఒకరిని నమ్మడం ఇది. వీడియోస్ పెట్టాలి, ఎందుకంటే సరదాగా ఫన్నీగా వీడియోస్ పెడితేనే మన మైండ్ అనేది రిలీఫ్ గా ఉంటుంది. ఒక మాట మాత్రం గుర్తుంచుకోండి, ఒకరిపై ఒకరి వైపు నువ్వు 1 వేలు చూపిస్తే నీ వైపు 4 వేలు చూపించే విధంగా తెచ్చుకోవద్దు. ఏ మనిషినైనా అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అపార్థం చేసుకోవాలంటే ఒక్క సెకండ్ చాలు. ఒక్క సెకండే ఎందుకు అనుకుంటున్నారా? ఇట్ట చూసి ఇట్ట తిరిగే లోపు ఎన్ని విధాలుగా ఆలోచిస్తారో అన్ని విధాలుగా ఆలోచిస్తారు మనిషి యొక్క మైండ్. అందుకోసమే చెప్తున్నా, నీ ముందు నీ గురించి గొప్పలు పలికేవారే నీ వెనక నీ గురించి తప్పులు వాగేవారు కూడా ఉంటారు. అలాంటి వారి ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే ముందు ఎవరిని మానేసేయండి. అది నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? తప్పుంటే మన్నించండి, తప్పు లేకపోతే ఒక చిన్న కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.